ఈ ఎగ్జాంపుల్లో ర్యాండమ్ ఫైల్ తోటి ఎలా వర్క్ చేయాలో చూస్తాం. ఫస్ట్ ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ మాడ్యూల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఎన్విరాన్మెంట్ వస్తుంది. దీంట్లో జనరల్ డిక్లరేషన్లో ఇట్లా టైప్ చేసుకోండి. ఆ మాడ్యూల్లో స్ట్రక్చర్ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ని ఈ విధంగా డిజైన్ చేయండి. ఇవన్నీ లేబుల్స్. ఓకే, ఇవి టెక్స్ట్ బాక్సెస్. ఇవంతా కూడా ఒకే కంట్రోల్ అరేగా ఉండాలి. అంటే కంట్రోల్ అరే ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు, ప్రీవియస్ సెషన్లో చూపించున్నాం. సో ఫస్ట్ ఒక దాన్ని డ్రా చేసి మిగతా వాటిలందరినీ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఫస్ట్ దానికి ఏ పేరు ఇచ్చుంటారో ఆ పేరు అన్నిటికీ వస్తుంది. సంథింగ్ ఫస్ట్ ఒక బాక్స్ని డ్రా చేసిన తర్వాత దానికి నేమ్ చేంజ్ చేసి అదే నేమ్ ప్రకారం మిగతా అన్ని కూడా వచ్చే విధంగా ఇవ్వండి. మీకు ఆ టెక్స్ట్ బాక్స్ నేము TXT ఫీల్డ్ అని ఇవ్వండి. TXT ఫీల్డ్ అని ఇచ్చినట్లయితే ఫస్ట్ దానికి, మిగతా అన్ని కూడా దాన్ని కాపీ చేయగా పేస్ట్ చేస్తే వచ్చేది ఈ కంట్రోల్ ఏరియాగా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఒకే కంట్రోల్ ఏరియా, అన్నిటికీ కూడా TXT ఫీల్డ్ అనే నేమ్ ఉంటుంది. తర్వాత ఈ కమాండ్ బటన్స్ డ్రా చేయండి, వాటికి క్యాప్షన్స్ అంతా మార్చుకోండి. ఒక్కొక్క దాంట్లో కూడా కోడ్ ఈ విధంగా రాయాలి. జనరల్ డిక్లరేషన్లో ఈ కోడ్, ఫామ్ లోడ్లో ఈ కోడ్, రైట్ బటన్లో ఈ కోడ్, రీడ్ బటన్లో ఇది, క్లియర్ బటన్, ఎగ్జిట్ బటన్. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. సో ఫస్ట్ మనం మాడ్యూల్ క్రియేట్ చేసుకోవాలి. మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి యాడ్ మాడ్యూల్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇక మాడ్యూల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లిస్ట్లో ఉంటుంది. చూడండి, ఇలాంటి ఎన్విరాన్మెంట్ వస్తుంది. జనరల్ డిక్లరేషన్స్ అని మాడ్యూల్ ఇట్లా వస్తుంది, బ్లాంక్గా వస్తుంది. మీరు ఇది టైప్ చేసుకోవాలి. ఒక స్ట్రక్చర్ లాగా ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ర్యాండమ్ ఫైల్లో ఒక స్ట్రక్చర్ ప్రకారం డేటా ఎంట్రీ జరుగుతుంది కాబట్టి ఆ స్ట్రక్చర్ అంటే రికార్డ్. ఆ రికార్డులో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎంత సైజు, ఏ డేటా టైప్లకు సంబంధించి అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ టైప్ అనే స్టేట్మెంట్ ద్వారా ఆ టైప్ నేమ్ ఏంటి, ఫోన్ REC అనేది టైప్ నేమ్. దాంట్లో పర్సన్ ID యాజ్ ఇంటిజర్, ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్, స్ట్రింగ్ ఇంటూ 15 సైజ్ అనమాట. అదే లాస్ట్ నేమ్ స్ట్రింగ్ ఇంటూ 15, స్ట్రీట్, సిటీ, స్టేట్, జిప్, ఫోన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఎండ్ టైప్ అన్నాం. సో ఈ వేరియబుల్స్ అన్నీ కూడా మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోబోతున్నాం. తర్వాత మీరు దీన్ని సేవ్ చేయండి. ఏదో ఫోన్ బుక్ యాజ్ బాస్ ఫైల్, BAS ఫైల్గా ఇది సేవ్ అవుతుంది. మనం మామూలుగా సేవ్ చేస్తున్నట్టు ఇవి FRM ఫైల్స్, ఇది BAS ఫైల్ అనమాట. ఓకే, సేవ్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ F4 పెట్టి క్లోజ్ చేయండి. ఇప్పుడు ఫామ్ డిజైనింగ్లోకి రండి. ఈ లేబుల్స్ని తీసుకొని తర్వాత టెక్స్ట్ బాక్స్ ఒకదాన్ని డ్రా చేసి దానికి TXT ఫీల్డ్ అని నేమ్ ఇచ్చి దాన్ని కాపీ చేసి మిగతా అన్ని కంట్రోల్స్ని పేస్ట్ చేసుకోండి. సో కంట్రోల్ అరే క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ 4 కమాండ్ బటన్స్ డ్రా చేసి వాటికి క్యాప్షన్స్ చేంజ్ చేయండి. సో ఫస్ట్ మనం జనరల్ డిక్లరేషన్లోకి వెళ్ళాలి. జనరల్ డిక్లరేషన్లో మనం ఇంతకు ముందు టైప్ క్రియేట్ చేసాం కదా మాడ్యూల్లో, ఆ టైప్ నేము ఫోన్ REC. దీనికి ఒక వేరియబుల్ తీసుకున్నాం, PHREC అనేది ఒక వేరియబుల్. యాజ్ అనగానే మీకు ఫోన్ REC ఇక్కడ లిస్ట్లో వచ్చేసి ఉంటుంది చూడండి. ఓకే, సో దీనికి ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు అవసరమైంది ఒకటే కాబట్టి PHREC అని ఒకటి తీసుకున్నాం. పొజిషన్కి ఇంటిజర్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. లాస్ట్ రికార్డ్కి లాస్ట్ REC అని ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకోవడం జరిగింది. సో క్లియర్ బటన్లో మనం రాసిన కోడ్ ఇది. అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ అన్ని క్లియర్ అయ్యే విధంగా ఫర్ లూప్ పెట్టి ఫర్ 0 to 7 అని ఇచ్చి టెక్స్ట్ ఫీల్డ్స్ ఆఫ్ i.text ఈక్వల్ టు క్లియర్. అన్ని ఫీల్డ్స్లో ఏమున్న ఇన్ఫర్మేషన్ క్లియర్ బటన్ ప్రెస్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఎగ్జిట్ బటన్లో మీకు తెలిసిందే ఎండ్ అని ఇచ్చాం. మరి ఇక కోడ్ ఫామ్ లోడ్ ఈవెంట్లో చూడాలి. ఫామ్ లోడ్లో ఏమన్నాం, క్లియర్ బటన్ని కాల్ చేస్తున్నాం. CMD clear_click అంటే CMD clear అనేది
క్లియర్ బటన్ యొక్క పేరు. అన్నిటికీ బటన్స్ అన్నిటికీ పేర్లు పెట్టున్నామండి సపరేట్గా. దీనికి సిఎండి క్లియర్ అని, దీనికి సిఎండి ఎగ్జిట్ అని. కమాండ్ బటన్స్ కి నేమ్ ప్రాపర్టీ చేంజ్ చేసుకోండి. అదేవిధంగా సిఎండి రీడ్, సిఎండి రైట్ అంటే క్యాప్షన్లతో పాటు ఆ విధంగా క్లియర్గా నేమ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే, సిఎండి క్లియర్ _ క్లిక్ అన్నప్పుడు క్లియర్ బటన్లో రాసున్న కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ టెక్స్ట్ బాక్స్లో ఉండేదంతా క్లియర్ అయిపోతుంది ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే. సో ఇప్పుడు ఓపెన్ app.path అంటే అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుందో దాని పాత్లో ఆ లొకేషన్లో, ఆ డైరెక్టరీ లొకేషన్లో ప్లస్ దానికి స్లాష్ యాడ్ చేసి అక్కడ phonebook.txt అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. ఏ మోడ్లో? ర్యాండమ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. అంటే వీ కెన్ రైట్ ఇంటూ అండ్ వీ కెన్ రీడ్ ఫ్రమ్, వీ కెన్ అపెండ్, ఏమైనా చేయొచ్చు అనమాట యాజ్ ash1. సో ఫోన్బుక్ అనే ఫైల్ని ప్రజెంట్ డైరెక్టరీలో మనం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఇన్ఫర్మేషన్ని రైట్ చేసేదానికి రైట్ అనే కోడ్ రైట్ బటన్లో రాయడం జరిగింది. మరి చూడండి, do while not eof of 1 get ash1 ఫ్రమ్ ఫోన్ రికార్డ్. అంటే ఒక్కొక్క రికార్డ్ని PHRECలోకి రీడ్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేంత వరకు లూప్లో పెట్టాం ఇది. అంటే ఇప్పుడు PHRECలో లాస్ట్ రికార్డ్ ఉంటుందన్నమాట. సపోజ్ ఆల్రెడీ 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 5th రికార్డులోకి మనం 6th రికార్డులోకి మనం రైట్ చేయాలి. మరి ఇప్పుడు లాస్ట్ పొజిషన్కి మనకు వచ్చేదానికి, ఎండ్ ఆఫ్ ఫైల్కి వచ్చేదానికి ఈ స్టేట్మెంట్ లూప్లో తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ రికార్డ్ ఈక్వల్ టు seek of 1 - 1. సో లాస్ట్ రికార్డ్ పొజిషన్ని మనం రీచ్ చేయడానికి లాస్ట్ రికార్డ్ ఏంటి? seek of 1 అంటే మొత్తం సీక్ చేస్తున్నాం. seek of 1 అంటే ఆ ఫైల్ నెంబర్ అనమాట, -1. సో ఇప్పుడు 6th రికార్డు మనం రైట్ చేయాలి కాబట్టి 5th రికార్డ్ దగ్గర లొకేట్ చేయాలి కాబట్టి అట్లా -1 ఇవ్వడం జరిగింది. సో పొజిషన్ ఈక్వల్ టు లాస్ట్ రికార్డ్. సో పొజిషన్ని లాస్ట్ రికార్డ్గా సెట్ చేయడం జరిగింది. ఆ పొజిషన్లో మనం ఇప్పుడు రైట్ చేయాలి. సో ఆన్ ఎర్రర్ గో టు ఎర్రర్ రిటర్న్ అని ఇచ్చాం. ఎర్రర్ ఏదన్నా వస్తే చివరికి వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్స్లో ఉండే డేటానంతా కూడా దేంట్లోకి ఇస్తున్నాం? ఈ PHREC.personid మీరు కావాల్సింటే చూడండి, PHREC డాట్ అని క్లిక్ చేయగానే ఆ వేరియబుల్స్ ఏవైతే ఇచ్చామో మనం మాడ్యూల్ క్రియేట్ చేసేటప్పుడు అవన్నీ వస్తాయి అన్నమాట. సో పర్సన్ ఐడికి టెక్స్ట్ ఫీల్డ్ 1లో ఉన్నది, 0లో ఉన్నది, ఇవంతా అరే కదా. సో వాటి యొక్క ఇండెక్స్లు ఇస్తూ వాటిలో ఉన్న డేటా అంతా కూడా దీనికి అసైన్ చేయడం జరిగింది. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు పుట్ ash1, పొజిషన్, PHREC. సో అంటే ఆ ఫైల్లోకి మనం రైట్ చేస్తున్నాం. పొజిషన్ అంతా మనం అనుకున్న పొజిషన్. డేటా ఎక్కడ ఉంది? ఈ PHREC అనే టైప్లో ఉంది. సో దాంట్లో ఉండే డేటానంతా కూడా మనం రైట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు క్లియర్ చేసాం. మరి వన్స్ రైట్ చేసిన తర్వాత మనం డేటాని రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ POS ఈక్వల్ టు ఎంటర్ ది రికార్డ్ నెంబర్ టు రీడ్ అని తీసుకోవడం జరుగుతుంది. ఏ రికార్డు? మనకి కంపల్సరీగా రికార్డ్ నెంబర్ కావాలి కాబట్టి పొజిషన్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే ర్యాండమ్ ఫైల్ కాబట్టి ప్రతిదానికి పర్టికులర్ సైజు రికార్డ్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ రికార్డ్కి డైరెక్ట్గా లొకేట్ చేసి డైరెక్ట్గా ఆ రికార్డ్ని రీడ్ చేయగలుగుతుంది. సీక్వెన్షియల్ ఫైల్లో లాగా కాదు ఇక్కడ. సో గెట్ ash1
ఫ్రమ్ దిస్ పొజిషన్ ఇంటూ PHREC. సో ఈ ఫైల్లో నుంచి ఈ పొజిషన్లో ఉన్న రికార్డ్ని ఈ PHREC అనే టైప్ వేరియబుల్లోకి మనం తీసుకుంటాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ రికార్డ్లో ఉండే డేటా మొత్తం ఈ ఫీల్డ్స్లోకి వచ్చి ఉంటుంది. ఈ ఫీల్డ్స్లో ఉండే డేటాని కరస్పాండింగ్ టెక్స్ట్ బాక్సులకి అసైన్ చేస్తున్నాం. ఇంతకు ముందరేమో రైట్ చేసేటప్పుడు టెక్స్ట్ బాక్సుల్లో ఉండే డేటాని PHREC వేరియబుల్స్లోకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు PHREC వేరియబుల్స్లో ఉన్న డేటాని టెక్స్ట్ బాక్స్లోకి అసైన్ చేయడం జరుగుతుంది. సో టెక్స్ట్ బాక్స్లో ఆ డేటా మనకి షో కావడం జరుగుతుంది. వన్స్ రన్ చేసి చూడండి ప్రోగ్రామ్ని. సో ఇప్పుడు ఆల్రెడీ మన ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది, మాడ్యూల్ క్రియేట్ అయ్యింది, ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఫామ్ లోడ్లో రాసాం కాబట్టి. సో పర్సన్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్, ఫోన్ నెంబర్. సో రైట్ అనండి. సో ఇన్ఫర్మేషన్ ఆ ఫైల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రీడ్, ఎంటర్ ది రికార్డ్ నెంబర్, సపోజ్ ఫస్ట్ రికార్డ్, ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఓకే, క్లియర్ అన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ అవుతుంది. ఎగ్జిట్ బటన్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడం, రైట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రికార్డ్ నెంబరు, పొజిషన్ తీసుకోవడం అనేది మెయిన్ అన్నమాట. ఓకే.